వాళ్ళలాగే నన్ను వదిలి వెళ్తావా? ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు చెప్పబోయేది ఒక కథ కాదు, నా జీవితంలో నిజంగా జరిగిన ఒక సంఘటన. ఈ విషయం నేను ఇప్పటి వరకు ఎవ్వరితో చెప్పలేదు, ఎందుకంటే ఆ రాత్రి గుర్తొచ్చినప్పుడల్లా నా చేతులు వణుకుతాయి. నేను చూసింది నిజమా లేదా నా భ్రమ అన్నది నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఆ ఇంట్లో ఏదో ఉంది. ఆ రాత్రి నేను బ్రతికి బయటపడడం కూడా ఒక అద్భుతమే. ఈ సంఘటన జరిగింది 2023 డిసెంబర్ లో. నేను హైదరాబాద్ లో ఒక చిన్న వీడియో ఎడిటర్ గా పనిచేస్తున్న రోజులవి. ఒక రోజు మా కంపెనీ వాళ్ళు నన్ను తమిళనాడు బోర్డర్ దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామానికి పంపించారు. అక్కడ ఒక పాత దేవాలయం డాక్యుమెంటరీ షూట్ చేయాలి. ముందే నాకు అక్కడికి వెళ్లడం ఇష్టం లేదు, ఎందుకంటే ఆ ఊరు చాలా దూరం అడవుల మధ్యలో ఉండేది. కానీ కంపెనీ వాళ్ళు మంచి పేమెంట్ ఆఫర్ చేశారు. రాత్రి 8 గంటలకు ఆ ఊరికి చేరుకున్నాను. చలికాలం, చుట్టూ దట్టమైన పొగమంచు, రోడ్డు మీద ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. అక్కడి వాతావరణం చూడగానే నా మనసులో ఒక వింత భయం మొదలైంది. నేను బస్టాండ్ దగ్గర దిగిన తర్వాత మా చుట్టాల ద్వారా మాట్లాడిన ఒక వ్యక్తికి కాల్ చేశాను. అతని పేరు రామయ్య. అతనే నాకు ఉండడానికి ఒక ఇల్లు చూసి పెట్టాడు. 5 నిమిషాల తర్వాత ఒక పాత బైకు మీద వచ్చాడు. తెల్ల జుట్టు, నలుపు రంగు చర్మం, కళ్ళల్లో ఒక విచిత్రమైన కాలి. నువ్వేనా హైదరాబాద్ నుంచి వచ్చిన అమ్మాయి అని అడిగాడు. అవునన్నా అన్నాను. అతను ఏమీ మాట్లాడకుండా నా బ్యాగ్ తీసుకొని బైక్ మీద పెట్టాడు. ఇల్లు కొంచెం ఊరికి బయట ఉంటుంది, భయపడకు అన్నాడు. అతను చివర్లో చెప్పిన ఆ మాట నాకు అప్పుడే వింతగా అనిపించింది. మేము ఊరిని దాటి లోపలికి వెళ్తున్న కొద్ది చుట్టూ ఇల్లు తగ్గిపోతున్నాయి. కొద్దిసేపటికి రోడ్డు కూడా పూర్తిగా మట్టి రోడ్డుగా మారిపోయింది. ఎడమవైపు అడవి, కుడి వైపున ఎండిపోయిన పొలాలు. చలిగాలి చాలా గట్టిగా వీస్తోంది. అప్పుడే మేము వెళ్తున్న బైక్ ఆగిపోతుంది. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అన్నాడు రామయ్య. ఎందుకు అని అడిగాను. ఆ ఇంటి దగ్గరికి రాత్రులు వాహనాలు వెళ్లవు అన్నాడు. అతను ఆ మాట చెప్పినప్పుడు నవ్వాడు. ఆ నవ్వులో ఏదో తెలియని భయం. నేను లోపలే కొంచెం టెన్షన్ గా ఫీల్ అయ్యాను. మేము ఒక చిన్న దారిలో నడవడం మొదలు పెట్టాం. ఆ దారంతా ఎండిపోయిన చెట్లు, కొన్ని పాత విగ్రహాలు, విరిగిపోయిన రాతి స్తంభాలు కనిపిస్తున్నాయి. చివరికి ఒక పెద్ద గేటు దగ్గరికి వెళ్లి ఆగాము. ఆ గేటు పూర్తిగా తుప్పు పట్టిపోయి ఉంది. దాని మీద పెద్ద అక్షరాల్లో శాంతి నిలయం అని రాసి ఉంది. కానీ ఆ ఇంటిని చూస్తే మాత్రం అక్కడ ఎప్పుడూ శాంతి ఉండదనిపించింది. అది నిజంగా ఒక పాత రాజభవనంలా కనిపించింది. 2 అంతస్తులు, పెద్ద కిటికీలు, చుట్టూ అడవి మొక్కలు. ఇంటిపై కప్పు కొంత కూలిపోయి ఉంది. కానీ ఆశ్చర్యకరంగా ఇంటి లోపల మాత్రం లైట్లు వెలుగుతున్నాయి. ఇక్కడ ఇంకెవరైనా ఉంటారా అని అడిగాను. అప్పుడు అతను లేదు, నువ్వు ఒక్కదానివే అన్నాడు. ఆ మాట విన్న మరుక్షణమే నా వెన్నెముక్క చీలిపోయినట్టయింది. భయపడకు, 2 రోజులు మాత్రమే కదా అన్నాడు. అతను గేటు తెరిచాడు. గేటు తెరుచుకున్నప్పుడు వచ్చిన ఆ శబ్దం ఇప్పటి వరకు నా చెవుల్లో వినిపిస్తూనే ఉంటుంది. లోపల అడుగు పెట్టగానే ఒక వింత వాసన నా ముక్కులోకి వచ్చింది. పాత ఇల్లు వాసన కాదు, ఏదో తడి నేల, పాత పూలు, అగరబత్తి ఇవన్నీ కలిసి ఒక విచిత్రమైన వాసన. ఇంట్లో చాలా చల్లగా ఉంది. బయట కంటే లోపల ఎక్కువ చలి. నా చేతుల మీద వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి. హాల్ చాలా పెద్దగా ఉంది. గోడల మీద పాత ఫోటోలు వేలాడుతున్నాయి. అందులో ఒక ఫోటో నా దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక యువతి సాంప్రదాయ నర్తకిలా తయారయ్యి ఉంది. ఆమె కళ్ళల్లో ఏదో బాధ కనిపిస్తోంది. నేను ఆ ఫోటో వైపు చూస్తుంటే ఒక్కసారిగా కరెంట్ కొంచెం ఫ్లికర్ అయ్యింది. ఆ అమ్మాయి కళ్ళు నన్నే చూస్తున్నట్టు అనిపించింది. ఆ ఫోటో ఎవరిది అని రామయ్యను అడిగాను. రామయ్య ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. అవి పాతకాలం వాళ్ల ఫోటోలు, వాటిని ఎక్కువ చూడకు అన్నాడు. అతని గొంతు మారింది. నాకు అప్పుడే అక్కడి నుంచి వెళ్లిపోవాలనిపించింది. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రామయ్య నాకు ఒక గది చూపించాడు. ఇది నీ రూమ్ అన్నాడు. ఆ గది పెద్దదే, కానీ చాలా పాతగా ఉంది. మధ్యలో ఒక చెక్క మంచం, పక్కనే ఒక పాత అద్దం, కిటికీ దగ్గర ఒక ఊగే కుర్చీ. అందులో ముఖ్యంగా ఆ అద్దం నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకో తెలియదు, కానీ దాని ముందు నిలబడగానే నా గుండె వేగంగా కొట్టుకుంది. రాత్రి 10 తర్వాత బయటకు రావద్దు అన్నాడు రామయ్య. ఎందుకు అని నవ్వుతూ అడిగాను. అతను కొన్ని క్షణాలు నన్ను చూసి, ఈ ఇంటికి రాత్రి నచ్చదు అన్నాడు. అంతే, అతను వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. నేను ఒక్కసారిగా ఒంటరిగా మిగిలిపోయాను. బయట గాలి శబ్దం, పాత కిటికీలు కొట్టుకునే సౌండ్, ఎక్కడో నీళ్లు జారుతున్న చప్పుడు, ఇవి తప్ప ఇంకేం వినిపించడం లేదు. నేను ఫోన్ తీసి నెట్ చెక్ చేశాను. సిగ్నల్ లేదు, వైఫై లేదు. అక్కడ ప్రపంచంతో నాకు ఉన్న కనెక్షన్ పూర్తిగా కట్ అయిపోయింది. నాకు చాలా టెన్షన్ పెరిగింది. సరే అని బ్యాగ్ ఓపెన్ చేసి బట్టలు మార్చుకున్నాను. అప్పటికే టైం 10:45 అయ్యింది.
కొద్దిసేపు ల్యాప్టాప్ లో పని చేయాలని ట్రై చేశాను, కానీ ఎందుకో తెలీదు ఫోకస్ కాలేకపోయాను. ఎప్పుడు ఎవరో నన్ను చూస్తున్నట్టు ఫీల్ అవుతోంది. అప్పుడే ఒక్కసారిగా ఛన్ ఛన్ అనే శబ్దం వినిపించింది. నేను వెంటనే తలపైకెత్తి చూశాను. ఆ శబ్దం స్పష్టంగా హాల్ నుంచి వస్తోంది. గజ్జల శబ్దం, ఎవరో నెమ్మదిగా నడుస్తున్నట్టు. ముందు నేను లైట్ తీసుకున్నాను. పాత ఇల్లు కదా, ఏదో సౌండ్ అయి ఉంటుంది అనుకున్నాను. కానీ ఆ శబ్దం మళ్ళీ వినిపించింది. ఈసారి చాలా దగ్గరగా ఛన్ 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 అని. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. నేను మెల్లగా బెడ్ మీద నుంచి లేచాను. గది తలుపు దగ్గరికి వెళ్ళాను. బయట పూర్తిగా నిశ్శబ్దం. నేను ధైర్యం చేసి తలుపు కొంచెం ఓపెన్ చేశాను. హాల్ ఖాళీగా ఉంది, కానీ హాల్ చివరిలో ఉన్న ఊగే కుర్చీ మాత్రం నెమ్మదిగా ఊగుతోంది. అది చూడగానే నా శరీరం మొత్తం గడ్డగట్టిపోయింది. ఎందుకంటే ఆ కుర్చీ దగ్గరికి గాలి వెళ్లే అవకాశమే లేదు. అప్పుడే ఒక్కసారిగా ఛన్ అనే శబ్దం నా వెనక నుంచే వినిపించింది. నేను భయంతో వెంటనే వెనక్కి తిరిగాను, కానీ అక్కడ ఎవ్వరు లేరు. నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు, కానీ ఆ గదిలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోయింది. నా నోట్ల నుంచి వచ్చే ఊపిరి కూడా తెల్లని పొగలా కనిపిస్తోంది. నా చేతులు వణుకుతున్నాయి. ఇదంతా నా భ్రమే, ప్రయాణం అలసట వల్ల అలా అనిపిస్తోంది అని నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాను. కానీ నా మనసు మాత్రం ఒకటే చెబుతోంది, ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే కాదు అని. నేను వెంటనే గది తలుపులు వేసుకుని బెడ్ మీద కూర్చున్నాను. బయట మళ్లీ నిశ్శబ్దం మొదలయ్యింది. ఆ నిశ్శబ్దమే ఇంకా ఎక్కువగా భయపెడుతోంది. నాకు అప్పుడే అర్థమైంది నిశ్శబ్దం కూడా ఇంత ప్రమాదకరంగా ఉంటుందా అని. నేను ఫోన్ తీసి టైం చూశాను. 12:17 అయ్యింది. సిగ్నల్ ఇంకా రాలేదు. యూట్యూబ్ ఓపెన్ చేసి సాంగ్స్ వినాలని ట్రై చేశాను, కానీ నెట్ లేక ఏమీ ప్లే కాలేదు. అప్పుడే టక్ 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 అని నా గది తలుపు మీద ఎవరో మెల్లగా కొట్టారు. నా గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. నేను కొన్ని సెకండ్లు ఊపిరి కూడా పీల్చుకోలేదు. మళ్ళీ టక్ 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 అని కొట్టారు. ఈసారి ఇంకా క్లియర్ గా వినిపించింది. రామయ్య అన్నా, నువ్వేనా అని భయంగా అడిగాను. ఎలాంటి సమాధానం రాలేదు, కానీ తలుపు అవతల ఎవరో నిలబడి ఉన్నారనే ఫీలింగ్ మాత్రం స్పష్టంగా ఉంది. నేను మెల్లగా బెడ్ పక్కన ఉన్న ఒక ఇనుపరాడు తీసుకున్నాను. ధైర్యం చేసి తలుపు దగ్గరికి వెళ్ళాను. ఎవరు అని మళ్ళీ అడిగాను. ఈసారి ఒక స్త్రీ నవ్వు వినిపించింది. చాలా మెల్లగా, చాలా విచిత్రంగా ఆ స్త్రీ నవ్వింది. ఆ నవ్వు విన్నప్పుడు నా కాళ్లల్లో బలం ఒక్కసారిగా పడిపోయింది. అది మనిషి నవ్వులా లేదు. నేను ఒక్కసారిగా తలుపు తెరిచాను. హాల్ పూర్తిగా ఖాళీగా ఉంది, కానీ నేల మీద తడి అడుగుల ముద్రలు కనిపిస్తున్నాయి. అవి నేరుగా నా గది వరకు వచ్చి అక్కడే ఆగిపోయాయి. నా గొంతు ఎండిపోయింది. ఆ అడుగులు ఒక అమ్మాయి అడుగుల్లా ఉన్నాయి, కానీ వింత విషయం నేను గమనించాను. ఆ అడుగులు ముందుకు కాకుండా వెనక్కి తిరిగి ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అంటే ఆమె కాళ్ళు రివర్సులో ఉన్నాయి. అది చూసిన క్షణం నా గుండెల్లో ఒక భారీ దడ పుట్టింది. నేను వెంటనే తలుపు మూసేయబోతున్న సమయంలో హాల్ చివరలో ఉన్న అద్దంలో ఒక ఆకారం కనిపించింది. తెల్లటి చీర, పొడవాటి జుట్టు, తల కిందికి వంచుకొని నిలబడి ఉంది. నేను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాను, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. మళ్ళీ అద్దం వైపు చూశాను. ఈసారి కూడా అదే ఆకారం కనిపిస్తోంది. అది నెమ్మదిగా తల పైకి ఎత్తింది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ముఖం మొత్తం రక్తంతో నిండిపోయి ఉంది. నేను భయంతో కేక వేయబోయాను, కానీ నా గొంతులో శబ్దమే రాలేదు. అప్పుడే అద్దం ఢమ్ అని పగిలిపోయింది. గాజు ముక్కలు నేల మీద చెల్లా చెదురయ్యాయి. నేను వెంటనే గదిలోకి పరిగెత్తి తలుపు వేసుకున్నాను. నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందంటే అది బయటకు వినిపిస్తోంది. ఆ రాత్రి మొత్తం నేను నిద్రపోలేదు. బయట నుంచి అడుగుల శబ్దాలు, గజ్జల చప్పుడు, ఎవరో మెల్లగా నడుస్తున్న సౌండ్స్, ఇవి రాత్రంతా వినిపిస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు నా గది తలుపు దగ్గర ఎవరో గోర్లు పెట్టి గీరుతున్నట్టు కూడా వినిపించింది. ఆ శబ్దం ఇప్పటికీ నా చెవుల్లో వినిపిస్తోంది. ఉదయం 5 గంటలకి బయట కోళ్ల అరుపులు వినిపించాయి. అప్పుడే నాకు కొంచెం ధైర్యం వచ్చింది. వెంటనే తలుపు తీసి బయటకి వచ్చాను. హాల్లోకి వెళ్లి చూసినప్పుడు నిన్న రాత్రి పగిలిన అద్దం మళ్లీ మామూలుగా ఉంది. ఒక్క గాజు ముక్క కూడా లేదు. అది చూసినప్పుడు నా మెదడు పూర్తిగా బ్లాక్ అయిపోయింది. నేను కల కంటున్నానా అనుకున్నప్పుడే వెనక నుంచి ఒక గొంతు వినిపించింది. రాత్రి ఏమైనా వినిపించాయా అని. నేను ఉలిక్కిపడి వెనక్కి తిరిగాను. రామయ్య నిలబడి ఉన్నాడు. అతని చేతిలో టీ గ్లాస్ ఉంది. నేను రాత్రి జరిగిందంతా చెప్పాను, కానీ అతను మాత్రం ఏమాత్రం ఆశ్చర్యపడలేదు.
అదే విషయం నాకు ఇంకా భయమేసింది. నువ్వు అద్దంలో ఆమెను చూసావా అని అడిగాడు. ఆ మాట విన్నాక నా గుండె ఆగిపోయినంత పని అయింది. ఆమె అంటే ఎవరు అని అడిగాను. రామయ్య కొన్ని సెకండ్లు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తర్వాత మెల్లగా అన్నాడు, ఈ ఇంట్లో రాత్రి 12 తర్వాత అద్దంలో చూడకూడదు. అప్పుడు నా చేతిలో ఉన్న టీ గ్లాస్ కింద పడిపోయింది. ఎందుకు అని అడిగాను. అతను నెమ్మదిగా నా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు, ఎందుకంటే ఆమె ముందుగా అద్దంలోనే కనిపిస్తోంది. ఆ మాట విన్న వెంటనే నేను అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. ఎందుకంటే ఆమె నన్ను చూసేసింది. ఆమె నిన్ను చూసేసింది. రామయ్య చెప్పిన ఆ మాట నా చెవుల్లో మళ్లీ మళ్లీ మారుమ్రోగుతోంది. నేను అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలి అనుకున్నాను. అన్నా, నాకు ఈ ఇల్లు వద్దు, నేను ఇప్పుడే వెళ్తాను అన్నాను. కానీ రామయ్య ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు అని అడిగాను. అతను చుట్టూ ఒక్కసారిగా చూసి మెల్లగా అన్నాడు, సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ ఇంటి నుంచి బయటకి వెళ్లిన వాళ్ళు తిరిగి రాలేదు అన్నాడు. ఆ మాట విన్నాక నా గొంతు ఎండిపోయింది. మీరేమంటున్నారన్నా అన్నాను. నేను చెప్పింది నిజం అన్నాడు రామయ్య. అతను నన్ను హాల్ చివర ఉన్న ఒక చిన్న గదికి తీసుకెళ్లాడు. ఆ గది చాలా పాతగా ఉంది. దాని మీద పసుపు కుంకుమ మరకలు కనిపిస్తున్నాయి. తలుపు మీద చిన్న చిన్న నిమ్మకాయలు, ఎండిపోయిన మిరపకాయలు వేలాడుతున్నాయి. అవి చూసిన క్షణం ఆ గదిలో ఏవో దాచిపెట్టారని నాకు అర్థమయ్యింది. రామయ్య నెమ్మదిగా తలుపు తెరిచాడు. లోపల చాలా దుమ్ము ఉంది. ఒక మూలలో పాత ఫర్నిచర్, విరిగిపోయిన కుర్చీలు, పాత డాన్స్ విగ్రహాలు కనిపించాయి. కానీ నా చూపు మాత్రం గోడ మీద వేలాడుతున్న ఒక పెద్ద ఫోటో దగ్గర ఆగిపోయింది. అది అదే అమ్మాయి, నేను మొదటి రోజు చూసిన ఫోటోలో ఉన్న నర్తకి. ఈసారి ఫోటో దగ్గరగా కనిపిస్తోంది. ఆమె చాలా అందంగా ఉంది. పెద్ద కళ్ళు, నవ్వుతున్న ముఖం, కాళ్ళకి గజ్జెలు. కానీ ఆ ఫోటోలో ఆమె కళ్ళల్లో ఏదో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె పేరు లక్ష్మి, ఈ ఇంటి యజమాని కూతురు అన్నాడు రామయ్య. నేను నిశ్శబ్దంగా వింటున్నాను. లక్ష్మి చాలా మంచి నర్తకి. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ప్రాణం. ఆమె డాన్స్ చూడడానికి పక్క ఊళ్ళో నుంచి కూడా జనాలు వచ్చేవాళ్ళు. కానీ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆమె ఆనందం నచ్చలేదు. ఎందుకు అని అడిగాను. అప్పుడు రామయ్య అన్నాడు, ఎందుకంటే వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేసేవాళ్ళు. రామయ్య గొంతు కొంచెం వణికింది. లక్ష్మి ఒక అబ్బాయిని ప్రేమించింది. అతను ఈ ఊరి వాడు కాదు, ఒక సంగీతకారుడు. వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ లక్ష్మి తండ్రికి అది అస్సలు నచ్చలేదు. బయట ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. కిటికీలు దడదడ అని కొట్టుకుంటున్నాయి. రామయ్య కొన్ని క్షణాలు మౌనంగా నిలబడ్డాడు. ఒక రాత్రి ఇదే ఇంట్లో లక్ష్మి కనిపించకుండా పోయింది. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. తర్వాత ఏమైంది అని అడిగాను. రామయ్య మెల్లగా నన్ను చూశాడు. 3 రోజుల తర్వాత ఈ ఇంటి వెనక ఉన్న బావిలో ఆమె శవం దొరికింది అన్నాడు రామయ్య. నా శరీరం మొత్తం చల్లబడిపోయింది. పోలీసులు అది ఆత్మహత్య అన్నారు. కానీ ఈ ఊళ్ళో ఎవ్వరూ నమ్మలేదు. ఎందుకు అని అడిగాను. ఎందుకంటే ఆమె కాళ్ళు పూర్తిగా విరిగిపోయి ఉన్నాయి. ఆ మాట విన్నాక నా వెన్నెలో చలి పరిగెత్తింది. అంటే ఆమెను చంపేశారు. అప్పుడే హాల్లో ఒక్కసారిగా ఛన్ ఛన్ అనే గజ్జల శబ్దం వినిపించింది. ఈసారి చాలా క్లియర్ గా వినిపించింది. మేమిద్దరం ఒక్కసారిగా హాల్ వైపు చూశాము. ఇక్కడ ఎవ్వరూ లేరు. కానీ ఆ శబ్దం మెల్లగా మెట్ల మీద నుంచి కిందకి వస్తోంది. ఆమె వచ్చేసింది అని రామయ్య భయంగా అన్నాడు. అతని ముఖంలో భయం కనిపించింది. నేను ఫస్ట్ టైం అతన్ని అలా చూశాను. ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాను. నువ్వేం చేసినా ఆమె కళ్ళల్లోకి మాత్రం చూడకు అని అన్నాడు. అప్పుడే పైన ఉన్న అంతస్తులో ఏదో భారీగా పడిన శబ్దం వినిపించింది. నేను భయంతో ఉలిక్కిపడ్డాను. రామయ్య వెంటనే నా చేతిని పట్టుకొని అన్నాడు, రా, మేమిద్దరం మెట్ల దగ్గరికి వెళ్దాము. పైన పూర్తిగా చీకటి, కానీ అక్కడ నుంచి గజ్జల శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. ప్రతి అడుగుతో ఆ శబ్దం దగ్గర అవుతోంది. నా గుండె కొట్టుకోవడం ఇప్పుడు చెవుల్లో వినిపిస్తోంది. రామయ్య చేతిలో చిన్న టార్చ్ ఉంది. అతను టార్చ్ ఆన్ చేశాడు. మేము మెల్లగా మెట్లు ఎక్కుతున్నాం. ప్రతి మెట్టు ఎక్కుతున్న కొద్దీ గాలి ఇంకా చల్లగా మారుతోంది. పైకి వెళ్ళాక ఒక పొడవాటి కారిడార్ కనిపించింది. అందులో ఒక గది తలుపు మెల్లగా ఊగుతోంది. గజ్జల శబ్దం కూడా అదే తలుపు నుంచి వస్తోంది. రామయ్య ఒక్కసారిగా ఆగిపోయాడు. ఇక్కడికి రావద్దు అన్నాడు. ఎందుకు అని అడిగాను. అతను భయంతో చెమటలు కారుస్తూ అన్నాడు, లక్ష్మి చనిపోయింది ఈ గదిలోనే అని అన్నాడు. ఆ మాట విన్న క్షణం ఆ గది తలుపు ఒక్కసారిగా పూర్తిగా తెరుచుకుంది. లోపల పూర్తిగా చీకటి, కానీ ఆ చీకట్లో ఎవరో నిలబడి ఉన్న ఆకారం కనిపిస్తోంది. తెల్లటి చీర, పొడవాటి జుట్టు, రివర్స్ కాళ్ళు. ఆమె నెమ్మదిగా తల పైకెత్తింది. ఈసారి నేను స్పష్టంగా ఆమె ముఖం చూశాను. ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. నోటి నుండి నల్లటి రక్తం
కారుతోంది. ఆమె ఒక్కసారిగా నవ్వింది. ఆ సౌండ్ విన్న క్షణం రామయ్య పెద్దగా అరిచాడు, పరిగెత్తు అని. ఆమె ఒక్కసారిగా మా వైపు పరిగెత్తింది. కానీ ఆమె మనిషిలా పరిగెత్తడం లేదు. ఆమె శరీరం నేల మీద వంకరగా కదులుతోంది. ఆమె కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి. గజ్జల శబ్దం ఇప్పుడు చెవులు పగిలేలా వినిపిస్తుంది. నేను భయంతో మెట్ల వైపు పరిగెత్తాను. అప్పుడే నా వెనక ఎవరో చేతితో నా భుజం పట్టుకున్నారు. నేను అక్కడే భయంతో గడ్డగట్టిపోయాను. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాను. లక్ష్మి ముఖం నా ముఖానికి కేవలం కొన్ని అంగుళాల దూరంలో ఉంది. ఆమె నోరు నెమ్మదిగా తెరుచుకుంది. నువ్వు కూడా వాళ్లలాగే నన్ను వదిలి వెళ్తావా అని లక్ష్మి చెప్పిన ఆ మాట విన్న క్షణం నా గుండె ఆగిపోయినట్టయింది. ఆమె ముఖం నా ముఖానికి చాలా దగ్గరగా ఉంది. ఆమె ఊపిరి చాలా భయంకరంగా ఉంది. ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయాయి. అందులో మనిషి భావాలు ఒక్కటి కూడా లేవు. కేవలం కోపం, బాధ, ద్రోహం మాత్రమే కనిపిస్తున్నాయి. నా కాళ్ళు వణుకుతున్నాయి. నోట్ల నుంచి మాటలు రావడం లేదు. అప్పుడే రామయ్య నా చేతిని బలంగా లాగాడు. పరిగెత్తు అని అన్నాడు. నేను ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాను. మేమిద్దరం మెట్ల మీద నుంచి కిందికి పరిగెత్తాం. వెనక నుంచి గజ్జల శబ్దం మరింత వేగంగా వినిపిస్తోంది. ఛన్ 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 అని. ఆమె మా వెనకే వస్తోంది. నేను ఒక్కసారిగా వెనక్కి చూశాను. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. లక్ష్మి మెట్ల మీద నుంచి మనిషిలా దిగడం లేదు. ఆమె 4 కాళ్ల మీద జంతువులా పాకుతోంది. ఆమె జుట్టు నేల మీద లాగుతూ వస్తోంది. కళ్ళు మాత్రం నేరుగా నన్నే చూస్తున్నాయి. వెనక్కి చూడకు అని రామయ్య అరిచాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. లక్ష్మి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి హాల్ మధ్యలో పడింది. లైట్లన్నీ ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి. ఇప్పుడు ఆ ఇంట్లో పూర్తిగా చీకటి. కేవలం గజ్జల శబ్దం మాత్రమే వినిపిస్తోంది. అది మెల్లగా మా చుట్టూ తిరుగుతోంది. నేను భయంతో ఏడవడం మొదలు పెట్టాను. అన్నా, మనం చనిపోతామా అని రామయ్యను అడిగాను. రామయ్య ఏమీ మాట్లాడలేదు. అతను జేబులో నుంచి ఒక చిన్న పసుపు కట్ట తీసి నా చేతిలో పెట్టాడు. ఇది గట్టిగా పట్టుకో, ఏం జరిగినా వదలొద్దు అన్నాడు. ఏంటిది అని అడిగాను. ఆమె భయపడేది దీన్నొక్కటే అని అన్నాడు. అప్పుడే హాల్ చివర ఒక తెల్లటి ఆకారం కనిపించింది. అది లక్ష్మి. ఆమె తల ఇప్పుడు పూర్తిగా వెనక్కి తిరిగిపోయింది. ఆమె చేతులు అసహజంగా పొడవుగా మారుతున్నాయి. గోడల మీద నీడలు కదులుతున్నాయి. గాలి ఒక్కసారిగా చాలా బలంగా వీచింది. ఇంట్లో ఉన్న ఫోటోలు నేల మీద పడిపోయాయి. అద్దాలు ఒక్కొక్కటిగా పగులుతున్నాయి. లక్ష్మి నెమ్మదిగా మా వైపు నడుస్తోంది. నన్ను ఎందుకు వదిలేశారు అని ఆమె ఏడుస్తోంది. ఆ గొంతు వింటే అది ఒక దయ్యం కాదు, చాలా బాధపడిన ఒక అమ్మాయి అనిపించింది. కానీ ఆమె దగ్గరకు వస్తున్న కొద్దీ ఆమె రూపం ఇంకా భయంకరంగా మారుతోంది. చర్మం నల్లబడిపోయింది. కళ్ళ నుంచి రక్తం కారుతోంది. నేను భయంతో వెనక్కి వెళ్తూ గోడకి తగిలాను. ఇప్పుడు బయటకి వెళ్లే దారి లేదు అని లక్ష్మి గట్టిగా అరిచింది. ఆ అరుపు చాలా భయంకరంగా ఉంది. నా చెవుల్లో రక్తం వచ్చినట్టు అనిపించింది. ఆమె ఒక్కసారిగా నా మీదకి దూకింది. నేను కళ్ళు మూసుకొని అమ్మా అని గట్టిగా అరిచాను. అప్పుడే రామయ్య చేతిలో ఉన్న నిమ్మకాయలు, కుంకుమ ఆమె వైపు విసిరాడు. లక్ష్మి ఒక్కసారిగా వెనక్కి ఎగిరి పడింది. ఆమె గట్టిగా కేక వేసింది. ఆ అరుపు మొత్తం ఇంటిని కంపింపజేసింది. ఇప్పుడే పరిగెత్తు అని రామయ్య అరిచాడు. మేమిద్దరం వెంటనే మెయిన్ డోర్ వైపుకు పరిగెత్తాం. కానీ డోర్ తెరుచుకోవడం లేదు. రామయ్య భయంతో తలుపు కొడుతున్నాడు. వెనుక నుంచి ఛన్ 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 అనే శబ్దం. ఆ శబ్దం మళ్లీ దగ్గరవుతోంది. నేను మెల్లగా వెనక్కి తిరిగి చూశాను. లక్ష్మి ఇప్పుడు నేల మీద లేదు. ఆమె గోడ మీద పాకుతూ వస్తోంది, బల్లిలాగా గోడ మీద. ఆమె మెడ పూర్తిగా వంకరగా తిరిగిపోయింది. ఆమె నోరు అసహజంగా పెద్దదిగా తెరుచుకుంది. ఇక్కడి నుంచి ఎవ్వరూ వెళ్లలేరు అని అరిచింది. నేను భయంతో కళ్ళు మూసుకున్నాను. అప్పుడే బయట నుంచి కోడి అరుపులు వినిపించాయి. అదే క్షణం లక్ష్మి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె ముఖంలో కోపం పెరిగింది. బయట తెల్లవారుతోంది. కిటికీలో నుంచి మొదటి సూర్యకిరణం లోపల పడింది. ఆ కాంతి లక్ష్మి మీద పడిన వెంటనే ఆమె గట్టిగా కేక వేసింది. ఆమె శరీరం మెల్లగా పొగలా మారడం మొదలైంది. నన్ను ఒంటరిగా వదిలేయద్దు అని ఏడుస్తూ అరిచింది. కొన్ని సెకండ్లలోనే ఆమె పూర్తిగా మాయమైపోయింది. ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. నేను వెంటనే బయటకి పరిగెత్తాను. బయటకు వచ్చిన తర్వాతే నాకు ఊపిరి వచ్చింది. నేను వెనక్కి తిరిగి ఆ ఇంటిని చూశాను. నిన్న రాత్రి వరకు వెలుగులు ఉన్న ఆ విల్లా ఇప్పుడు పూర్తిగా పాడుపోయిన భవనంలా కనిపిస్తోంది. కిటికీలు విరిగిపోయాయి. అక్కడ ఎన్నో ఏళ్లుగా ఎవ్వరూ లేనట్లు ఉంది. అన్నా, ఇదేంటి అని రామయ్యను అడిగాను. కానీ నా పక్కన ఎవ్వరూ లేరు. రామయ్య కనిపించలేదు. నేను చుట్టూ వెతికాను. అతని
అతని బైక్ కూడా లేదు. కొద్దిసేపటికి అక్కడికి ఒక టీ షాప్ వాడు వచ్చాడు. నేను జరిగిందంతా చెప్పాను. అతను విన్నాక షాక్ అయ్యాడు. నువ్వేమంటున్నావమ్మా? ఆ విల్లాలో ఎవ్వరూ ఉండరు. రామయ్య అన్నాను. ఆ టీ షాప్ వాడు భయంతో నా మాట మధ్యలోనే ఆపేశాడు. రామయ్యనా అని అతను అన్నాడు. అవును అన్నాను. అతను నెమ్మదిగా ఆ పాడుబడిన ఇంటి వైపు చూసి అన్నాడు, రామయ్య కూడా 10 ఏళ్ల క్రితమే చనిపోయాడు అని అతను చెప్పగానే నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఆ ఇంటి వాచ్మ్యాన్ గా పనిచేసేవాడు ఒక రోజు రాత్రి అక్కడే చనిపోయాడు. అప్పటి నుంచి కొంతమందికి మాత్రమే కనిపిస్తాడట అని అతను చెప్పాడు. నా చేతిలో ఉన్న బ్యాగ్ నేల మీద పడిపోయింది. అంటే నిన్న రాత్రి మొత్తం నేను ఒక చనిపోయిన మనిషితో ఉన్నానా అని నేను ఒక్క క్షణం కూడా అక్కడ ఆగలేదు. వెంటనే బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చేశాను. కానీ ఆ సంఘటన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పటికీ కొన్ని రాత్రుల్లో నాకు అదే గజ్జల శబ్దం వినిపిస్తోంది. కొన్నిసార్లు అద్దంలో నా వెనక ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా రాత్రి సరిగ్గా 12 గంటలకు ఛన్ అనే శబ్దం వినిపించిన ప్రతిసారి ఆమె ఇంకా నన్ను వెతుకుతూనే ఉందేమో అనిపిస్తోంది. కాబట్టి మీరు ఎప్పుడైనా పాత ఇండ్లలో ఒంటరిగా ఉండాల్సి వస్తే రాత్రి అద్దంలోకి మాత్రం చూడకండి. ఎందుకంటే కొన్ని ప్రతిబింబాలు మనవి కావు. మీకు కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే నాకు DM చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.